మెంబర్స్ తర్వాత లబ్ధిదారులు స్థానిక నాయకులు పేరు పేరున అభినందన చేస్తున్నారు. తర్వాత ఈ హాల్ ఇచ్చిన ఈ సమీక్ష 2027 జూన్ వరకు ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఈ సీజన్ మిస్ అయితే మళ్ళీ జూన్ దాకా వర్షాలు రావు కాబట్టి ఇప్పుడు జూన్, జూలై, ఈ ఆగస్టు, సెప్టెంబర్ ఎట్లా నడిచినా దాని తర్వాత వచ్చేటువంటి వేసవి కాలంకు సంబంధించింది కూడా మనం ఇప్పుడే ప్రణాళిక చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి అందరం కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే తప్ప అటు వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇటు పశు సంపదకు సంబంధించి కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇవన్నిటి విద్యుత్ సరఫరా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరి స్థాయిలో వారి బాధ్యతగా అటు రైతులను అవగాహన కల్పించడం, ముఖ్యంగా ఉన్నటువంటి ఇదంతా కూడా ప్రకృతి పరంగా రాజకీయాలకు సంబంధం లేకుండా, ఎందుకంటే మనం మన చేతులారా చేసుకున్నది కాదు. ఈ యొక్క సముద్రంలో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా ఈనాడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి మనం ఆ పరిస్థితిని పర్క్యులేట్ అయి కింద రైతు దాకా తెలియగలిగితే తప్ప ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా చేస్తుందనే భావన ఆయనకు వాస్తవం తెలిసినప్పుడు పోతుంది. కాబట్టి అది చెప్పడానికి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పకుండా గ్రామాల్లో పోయినప్పుడు వారిని అవగాహన చేసే ప్రయత్నం చేస్తారు. అధికారులు కూడా కింద స్థాయి లోపల గ్రామ కార్యదర్శి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ గ్రామంలో ఉండే వివిధ హోదాలో అధికారులందరూ కూడా వారికి అక్కడ కష్టం వచ్చినప్పుడు వారికి అవగాహన కలగజేయడానికో అన్ని రకాలుగా మనం ఒక ఫుల్లీ లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంతకుముందు ఆ వెంకన్న గారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి చెప్పినప్పుడు కొంత కరపత్రాల రూపంలో గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కొంత రైతులకు ఇది వేయండి అని చెప్పగలిగే విధంగా కారణాలను, కొంచెం సహేతుకమైన కారణాలను చెప్తే తప్పకుండా వింటారు. అందుకు సంబంధించి మరి తప్పకుండా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని కేబినెట్ లో కూడా దీని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ప్రభుత్వం కన్సర్న్ ఉంది. ప్రభుత్వం అంటే మళ్ళీ మీరే అధికారులు క్షేత్రస్థాయి దాకా రీచ్ కావాలి కాబట్టి ఆ దిశలో పనిచేయాలని సందర్భంగా కోరుతున్నాను.